ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అందరికీ సుపరిచితులే. తాత తండ్రుల నుంచి 10 మందికి చేతనైన సాయం చెయ్యాలని మంచి లక్షణాలు అందిపుచ్చుకుని ఇంటికి వచ్చిన అతిథులకు పొట్ట నింపకుండా ఏనాడు ఆయన వెనక్కి పంపింది లేదు. తిరుమల వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలాగే ముద్రగడ ఇంట కాఫీ, టీ, టిఫిన్లు, భోజనాలు సాగుతూనే ఉంటాయి. ఇలా 10 మందికి పెట్టడం, ఎవరి దగ్గర సాయం కోసం చెయ్యి చాపడం ఎరగని పద్మనాభం గారు జమీందారీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వందలాది ఎకరాలను అమ్ముకుని నేటికి నిజాయితీనే నమ్ముకున్న నికాసైన నేత ముద్రగడ. ఆయన పట్టిన పంతం విడవరు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. పట్టుదలకు, కార్యసాధనకు పెట్టింది పేరు ముద్రగడ పద్మనాభం. మెట్ట రాజకీయాల్లో మేటి అయిన నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, తరువాత రాష్ట్ర డ్రైనేజీ బోర్డు చైర్మన్గా, మంత్రిగా, ఎంపీగా రాణించిన ఏనాడు ఆయనకు అవినీతి మకిలి అంటుకోలేదు. రావులపాలెంలో కాపులపై లాఠీ చార్జ్ జరిపినప్పుడు, అంతకుముందు వంగవీటి మోహన్ రంగా ప్రారంభించిన కాపునాడు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు పద్మనాభం. ఎవరి వల్ల లాఠీ చార్జికి కాపులు గురయ్యారో ఆ నాయకుని చేతే కాపులను బీసీలో చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టించి జీవో విడుదల చేయించి నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఊహించని స్థాయిలో లక్షల మందితో సన్మానం నిర్వహించారు ముద్రగడ. రాష్ట్రంలో కాపుల పేరు చెప్పగానే వినిపించే వంగవీటి మోహన్ రంగా స్థాయికి మించి ముద్రగడ పద్మనాభం ఎదిగారు. పేరుకు కుల సంఘ నేతగా ముద్రపడిన పద్మనాభం గారిని ఆయన నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అభిమానించడానికి ఆయన నిజాయితీయే ప్రధాన కారణం. 2014 ఎన్నికల్లో టీడీపీ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి పేద కాపులను ఆదుకుంటామని ప్రకటించింది. అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంటి కింద రాయిలా, కంట్లో నలుసులా ఆయన్ను నిద్రపోనియకుండా అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు ముద్రగడ. ఆయన ఉద్యమ ఫలితం కాపు కార్పొరేషన్ ఏర్పాటు. తొలి 2 ఏళ్లు అన్నమాటలో సగమే నిధులు ఇచ్చినా 3వ ఏడు 1000 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాల్సి వచ్చింది. కాపులను బీసీలో చేర్చాలా వద్దా అన్న అంశంపై ప్రభుత్వం మంజునాథ కమిషన్ను సైతం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చాలా కాలంగా కమిషన్ 13 జిల్లాలు పర్యటించి అన్ని కులాలు అలాగే కాపుల స్థితిగతులు అధ్యయనం చేశాక తుది నివేదికకు కాలయాపన సాగిస్తూ వస్తుంది. తక్షణం నివేదికను రప్పించుకుని ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చాలి అంటూ ముద్రగడ ఆమరణ దీక్షలు 2 సార్లు చేయడం, ఆ పరిణామంలో పోలీసులతో ఆయన కుటుంబానికి అనేక అవమానాలు ఎదురుకావడం జరిగిపోయాయి. ఆ తరువాత 2 సార్లు పాదయాత్రలకు సంకల్పించిన ప్రభుత్వం అనుమతులు లేవంటూ నిరాకరించి గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఉద్యమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాడు జనతా సర్కార్, టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్టీఆర్, కోట్ల, చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగాయో సుదీర్ఘంగా వివరించారు ముద్రగడ. అంతేకాదు, మంత్రి ఇస్తానంటే కాదు పొమ్మన్న ఏకైక వ్యక్తిగా ఎన్టీఆర్ను ఎదిరించి మంత్రి కావడం, ఆయనపై నాడు జరిగిన కుట్రలు, చంద్రబాబుకు తనకు తొలి నుంచి ఉన్న తగాదాలు, ఇలా ఎవరికీ ఇంతవరకు చెప్పని అనేక అంశాలు పద్మనాభం గారు ఈస్ట్ న్యూస్తో పంచుకున్నారు. కాపు రిజర్వేషన్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అంతరంగం ఏ విధంగా ఉంది, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ ఉద్యమ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తున్నారు, ఎందుకు ఇంత మంకుపట్టుతో ఈ పోరాటాన్ని ఆపకుండా నిర్వహిస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయ యవనికపై ముద్రగడ పద్మనాభం గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. తాత తండ్రుల దగ్గర నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాభిమానమే ఆ కుటుంబానికి పెట్టని కోటగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ఉద్యమాలు, కుటుంబ నేపథ్యం, గతంలో జరిగిన రాజకీయాలు, ప్రస్తుతం
మంజునాథ కమిషన్ వేసిన నేపథ్యంలో అంతకుముందు ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి యోధుడిగా 93లో జీవో తీసుకొచ్చిన సంగతి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి లక్షలాది మందితో సన్మానం చేసిన సందర్భం కానీ, తర్వాత ఎదురైన ఉద్యమాలు, ఆయన మీద జరిగిన దాడులు, ఈ నేపథ్యాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంతరంగం కార్యక్రమానికి ఆయన అనుమతి ఇచ్చి మనని రప్పించి ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం పడుతున్నాను. సార్, ఎట్లా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు? ఎంతవరకు చదువుకున్నారు? తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? చదువు అయితే పెద్దగా చదువుకోలేదు సార్. చదువుకోకపోవడానికి కారణం కూడా రాజకీయాలే సార్. మా తండ్రి గారు 2 సార్లు ఇండిపెండెంట్ శాసనసభ్యులే సార్. మా తండ్రి గారు ఎమ్మెల్యే కాకముందే వ్యాపారాలు మాకు ఉండేవండి. సినిమాలు, రైస్ మిల్లు ఇవన్నీ ఉండేవండి. తండ్రి గారు సూపర్విజన్ లేకపోవటం వల్ల నన్ను చదువులోంచి ఆపేసి డిస్కంట్ చేసేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టించడం జరిగింది సార్. అయితే మొదటి నుంచి ఎప్పుడు రాజకీయాల్లో రావాలని నేను కోరుకోలేదండి. మా తండ్రి గారు రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా మా తండ్రి గారు రాలేదు సార్. మా తండ్రి గారి కన్నా ముందు మా తాతగారు కిలంపూడి మున్సిపల్ గారు సార్. ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అండి. కిలంపూడికే మున్సిపల్ కానీ జిల్లాని అంతా కంట్రోల్లో పెట్టుకుని ఈ పదవుల విషయంలో, ఈ రాజకీయ చేయటం విషయంలో బాగా కీలకమైన పాత్ర ఉండేదని. తాతగారి పేరు కూడా ముద్రగడ పద్మనాభం అని. ఆ రోజుల్లో కూడా ఐఏఎస్లోకి ట్రైనింగ్ ఇవ్వాలండి మున్సిపల్ దగ్గర, కర్నూలు దగ్గర. ప్రభుత్వం దగ్గర మా తాతగారి పేరు ఫస్ట్ పేరు ఉండేదండి. ఇటువంటి వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటే పరిపాలన పగడబందీగా చేస్తారు అని చెప్పి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ అయ్యేవారండి. ఒకవేళ మా తాతగారి దగ్గర వేరే బ్యాచ్ ఉంటే, ఇంకో బ్యాచ్ ఇంకో మున్సిపల్ గారి దగ్గర ఉంటే, ఆ మున్సిపల్ గారి దగ్గర వెళ్ళిన బ్యాచ్ మళ్ళీ మా తాతగారి దగ్గర పంపించేవారు అన్నమాట అండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ రోజుల్లో కర్నూలు మున్సిపల్ ట్రైనింగ్కి మా తాతగారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అన్నమాట. తాతగారే పెద్ద కీ రోల్ అన్నమాట జిల్లాలో. కళా వెంకటరావు గారు, మల్లెపూడి పల్లవరాజు గారు ఆ రోజుల్లో మంత్రులండి. మా తాతగారు 18 వచ్చేస్తున్నాడు ఏదో తెచ్చేస్తున్నాడు తగు అని చూస్తుంటే కంగారు పడేవారు అన్నమాట ఆ రోజుల్లో. అంటే ఆ చిన్నతనం అంతా మీకు తెలుసండి. తాతగారు ప్రయాణం అంటే ఆ రోజు కార్లు లేవండి. ఆ బస్సు ఇంటికి వచ్చేసేదండి. బస్సు రేపు ఉదయం కాకినాడ ప్రయాణం అంటే ఆ బస్సు వచ్చి 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా వెయిటింగ్ చేయండి. మా తాతగారు రెడీ అయ్యి భోజనం చేసే వరకు కూడా బస్సు ఉండవలసిందే, ప్లస్ ఫ్రంట్ సీట్ ఖాళీ చేసి ఉంచవలసిందే అండి. మళ్ళీ రిటర్న్లో కూడా ఆ బస్సు ఆగవలసిందే. రిటర్న్ బస్సు లాస్ట్ బస్సు ఉంటుంది కదండి, ఇలా వస్తున్నాను రా అని కాబట్టి చెప్తే ఆ బస్సు 6 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన బస్సు 7, 8, 9, 10 అయిపోయినా సరే అలా ఉండిపోవాల్సిందే సార్. ఆ గౌరవం ఇచ్చేవారు సార్ తాతగారికి. తాతగారిని బట్టి నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు సార్. నాన్నగారు చేసిన సేవకి నాకు అవకాశం 78లో ఇచ్చారు సార్. నాన్నగారు 77లో చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఎంఏ సుబ్బరాజు గారు, గౌతు లచ్చన్ గారు, తెన్నేటి విశ్వనాథ్ గారు అందరూ రావటం అండి. మీ నాన్నగారు స్థానం భర్తీ చేయాలమ్మా, మీ కుటుంబం రాజకీయ కుటుంబం, పేదవాళ్ళ పెన్నిది మీ తండ్రి, మీ తాతగారు, పేదవాళ్ళకి ప్రాణం పెట్టేవారు, వాళ్ళు కూడా మీ తండ్రిగా పూజించేవారు, రాజకీయాలు వదిలేద్దాబ్బాయి అని చెప్పి నన్ను రాజకీయాలు దింపింది ఈ పెద్దలండి. ఎక్కువ ఫాలోఅప్ చేసింది ఎంఏ సుబ్బరాజు గారు సార్. వారే నాకు రాజకీయ గురువు అండి. ఎంఏ సుబ్బరాజు గారు నా రాజకీయ గురువు మాట. రోజుల్లోనే వ్యతిరేక గాలిని తట్టుకుని మీరు 78లో జనతా పార్టీ నుంచి జనతా పార్టీ చేర్చారండి. సంజీవ్ రెడ్డి గారికి మా నాన్నగారికి మంచి స్నేహం అండి. సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ టైం వివి గిరి గారి మీద ఓడిపోయినప్పుడు మా తండ్రి గారు కౌంటింగ్ ఏజెంట్ అండి. రాష్ట్రపతి ఎలక్షన్కి కౌంటింగ్ ఏజెంట్ అన్నమాట అండి. రెండోసారి సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రపతిగా సెలెక్ట్ అయ్యారు అనేది మా తండ్రి గారు హార్ట్ అటాక్లో ఉన్నారండి. వితిన్ 3 వీక్స్లో 4 టైమ్స్ వచ్చేసింది మటన్ స్ట్రోక్. ఇంకా డాక్టర్ వెంకయ్య చౌదరి గారు ఆ రోజు కార్డియాలజీ వార్డుకి చీఫ్ మాటండి. కొత్తగా కార్డియాలజీ వార్డు జనరల్ హాస్పిటల్లో పెట్టారు సార్. వారే ట్రీట్మెంట్ చేశారండి. 10 నిమిషాలు లోపల ప్రాణం పోతానుగా
ఫాదర్ బాడీ పైకి కిందకి లేచిపోతుంది మటండి, విపరీతమైన ఒత్తిడి. అయ్యా అప్పుడు నన్ను పిలిచారు మాటండి. అంత బాధలో పిలిచి నేను ఏడుస్తున్నాను అనమాట. కరోనా అండి. రారా బాబు అని చెప్పి, నీతిగా నిజాయితీగా బతుకు, ఎవ్వరికి అపకారం చేయకు, ధైర్యంగా బతుకు, ఈ 4 మాటలు చెప్పారు సార్. నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఈ మాటలు చెప్పాడు సార్ మా తండ్రి గారు. చనిపోయి ముందు మాట్లాడి డాక్టర్ వెంకయ్య చౌదరి గారు వగైరా డాక్టర్లు అందరూ ఉన్నారండి. అలా ఆశ్చర్యపోయారు సార్. ప్రతి తండ్రి చనిపోయేటప్పుడు ఆస్తులు బాగా చూసుకో, అమ్మను బాగా చూసుకో, తమ్ముడు బాగా చూసుకో, అక్కను బాగా చూసుకో అని చెప్తారు. మీ తండ్రిగా కృష్ణారామ అంటలేదే, నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడయ్యా, గొప్పవాడని. ఇది పాత్రలో నాకు వినబడవు కదండి. అయ్యా తండ్రిని పోగొట్టుకున్నానని ఉద్యోగంలో ఉన్నాను. ఈ 4 మాటలు మాత్రం నాకు ఈ రోజుకి నేను మర్చిపోలేదు సార్. 40 సంవత్సరాలు అయింది మా తండ్రిగా చెప్పి మాట్లాడండి, ఈ రోజుకి నేను మర్చిపోలేదు సార్. అయ్యే ఆచరిస్తున్నాను సార్. నేను కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయి సార్, ఆర్థిక బాధలు ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్. ఆర్థిక బాధలు చూసి నన్ను కొట్టాలని చూస్తుంటారు సార్. అందరూ ఏ ప్రభుత్వమైనా నన్ను కొట్టాలని చూస్తుంటారు సార్. నాకు చేయి చాపడం అలవాటు లేదండి. అయ్యా ఆర్థిక బాధలు మా తండ్రిగా చెప్పిన మాట మనసులో ఉండిపోయింది సార్. ఎవరో సర్టిఫికేట్ ఇస్తారు, నేను ఆనెస్టీ మెయింటైన్ చేయట్లేదు సార్, ఆనెస్ట్గా ఉండలేదు సార్. నాన్నగారు అన్న చెప్పి మాట. మా తండ్రికి ఒక పేరు, మా తాతగారికి ఒక పేరు అండి. మా తాతగారు షష్ఠిపూర్తి అండి. ఫోటో పిఠాపురం రాజావారండి. బంగారంతో అత్యంతలు చేయించుకుని పట్టుకొచ్చారు సార్. బంగారంతో అత్యంతలు చేసి పట్టుకొచ్చి వేసి పక్కకి పిలిచి, మా తాతగారు కార్యక్రమం అయిపోయిన తండ్రి, మున్సబ్ గారు మా ఎస్టేట్లు పోతున్నాయి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, మీకు ఎన్ని వేల ఎకరాలు కావాలో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ రాసి ఇచ్చేస్తాను, మీకన్నా ఇచ్చామన్న తృప్తి మాకు ఉంటుంది, ప్రభుత్వం పట్టుపోయేలా ఉంది అంటే, మా తాతగారు నా చెయ్యి ఎప్పుడూ రాజావారి పైన ఉంటుంది, కింద ఉండదు సుమా, మీ అభిమాన ధన్యవాదాలు, అటువంటి ఆలోచన పెట్టుకోకుండా రిపీట్ చేసేస్తాను. రాజావారు రాసిచ్చేస్తే తినలేదు కదా సార్. వాళ్ళ ఎస్టేట్లు అయ్యా అప్పుడే ఆశించలేదు మా తాతగారు వారసత్వం మా తండ్రి గారు వారసత్వం నేను. మన పేరు నిలబెట్టాలని, లేదంటే ఊరుకోవాలి తప్పండి. వారి పేరు ప్రతిష్ట పాడు చేయకూడదని ఎవరి సర్టిఫికేట్ కోసం కాదు సార్, మా చనిపోయిన మా తాత తండ్రి కోసం నా ప్రయత్నం సార్. తర్వాత జనతా పార్టీ నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వెళ్ళారు? జనతా పార్టీ నేను 5 సంవత్సరాలు పూర్తిగా ఉన్నాను సార్. రాష్ట్రం నుంచి 60 మంది గెలిచాను సార్. ఒకరు జాయిన్ అయ్యారు సార్. అంటే అన్ని రకాల పార్టీలు ఉన్నాయండి. లోక్దళ ఉందండి, స్వతంత్ర పార్టీ ఉంది, అలాగే జనసంఘం ఉంది, ఎన్ని రకాలు ఉంటే అన్ని కలియకు ఈ జనతా పార్టీ విడిపోయినప్పుడు ఎవరి పార్టీలు కలిపారు సార్. మేము 9 మిగిలాము సార్. ఆఖరికి 60 మందికి నేను జైపాల్ రెడ్డి గారు అండి, రెండో గురువు గారు జైపాల్ రెడ్డి గారు సార్. అంటే సుబ్బరాయ గారు కూడా కాంగ్రెస్లో గెలిపారు సార్. నాయన నరసింహారెడ్డి గారు అండి, వడ్డే రంగారావు గారు సార్, నేనండి, నలుగురు. మధ్యలో బయలక్షన్ వచ్చింది సార్. సజ్జ చంద్రమౌళి గారు చీరాల నుంచి గెలిచారు సార్ జనతా పార్టీ. ఆ రోజుల్లో 5 ఉన్నాం సార్. 5 సంవత్సరాలు చేసామండి. ఇంకా పీరియడ్ అయిపోయే టైంలో రామారావు గారు ఈ చైతన్య రథం కదండి, దాని మీద మా ఊరి నుంచి వెళ్ళారు సార్. ఈ రోడ్డు నుంచి వెళ్ళారండి, నేను వెళ్ళలేదు సార్. అంటే అందరూ ఎవరైతే వస్తారో పార్టీలో ఆహ్వానించడం కోసం వారి యాత్ర ఉందండి, ఈ నాయకులు వస్తే కలుపుకోవడం ఉందండి. నేను వెళ్ళలేదు సార్. మళ్ళీ వాడు చూసి రామారావు గారు ఈలాంజనేయ గారిని కిలబడి పంపించండి, పార్టీలోకి ఆహ్వానించారు అన్నమాట. అప్పుడు వారితో పాటు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను సార్. 84లో మనకి నాకు డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అండి రాజ్యసభ ఎలక్షన్ ఒకటి అయింది సార్. రాజ్యసభ ఎలక్షన్లో అప్పటికే నా మీద కుట్ర జరుగుతుంది సార్. ఆనెస్టీగా ఉండటం అనేది సమాజంలో రాజకీయాల్లో ఉన్నవారు సార్. ఓ శాపం అండి, పెద్ద శాపం సార్. నేను ఎవరిని చూసుకోను కాదు సార్, నా ఇంకా అందరూ చూసేవారు సార్. అయ్యా అయితే రాజ్యసభ అసెంబ్లీ అయిపోయిందండి, టీడీఎల్పీ మీటింగ్ అయిపోయిందండి. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చాను సార్. వచ్చేసి సాయంత్రానికి టికెట్ తీసుకున్నానండి, ట్రైన్కి వెళ్ళిపోదామని. ఈ లోపల వీరు ఉపేంద్ర గారు ఫోన్ చేశారు సార్. నాకు
ఫోన్ చేసి పద్మనాభం రమ్మంటున్నారు సీఎం గారు అన్నారండి. నన్ను రమ్మంటాం ఏంటబ్బా అని నేను అనుకున్నానండి. ఆ లగేజ్ తోటే కారులో బయలుదేరి నేను అసెంబ్లీకి వచ్చానండి. రామారావు గారు కారు ఎక్కేశారండి. నేను వచ్చేటప్పటికి అసెంబ్లీలో ఛాంబర్లో ఎక్కేటప్పటికి ఉపేందర్ గారు వెళ్ళి పద్మనాభం వచ్చాడు అని చెప్తే మళ్ళీ రామారావు గారు లోపలికి వచ్చారు సార్. అప్పటికి నాకన్నా ముందు ఒక 20 మంది ఎమ్మెల్యేస్ని ఇంట్రాగేట్ చేయటం అండి, ఉత్తరాలు రాయించుకోవడం, క్షమాపణ చెప్పించుకోవడం వగేరా వగేరా సినిమా స్టైల్లో నడుతుంది సార్. నాకు తెలియదు, నాకు పని ఏముంది నాకండి, సెకండ్ టైం ఎమ్మెల్యే అండి, అవసరం లేదు నాకు చెప్పుకుంటున్నారండి. బయట పెద్ద పెద్ద వాళ్ళు కూడా క్షమాపణ చెప్పించుకొని రాయించుకుంటున్నారు ఉత్తరాలు అంటే నా వంతు వచ్చిందండి. ఇంకా బయట ఎమ్మెల్యేస్ 10 మంది దాకా ఉన్నారండి, వాళ్ళు కూడా ఇవ్వాలి వార్నింగ్ అండి. వీళ్ళు మరి నన్ను ప్రవేశపెట్టారు లోపలికండి. పెట్టేటప్పటికి నాకేం అర్థం అవ్వలేదండి. బ్రదర్ 6 ప్రిఫరెన్షియల్ ఓటు స్లిప్ అయింది బ్రదర్, దేనికైనా లోన్ అయ్యావా పరాగపడ్డావా అన్నారు. లోన్ అయ్యేటప్పటికి నాకు కళ్ళు నీళ్ళు వచ్చేసారు. తండ్రి తాత పేరు ప్రతిష్ట కోసం ఏడుతున్నానే, బాధపడుతున్నానే, కష్టాలున్నా కూడా దిగమింగుకుంటున్నానే. ఈ మాట అనేటప్పటికీ ఇంకా నేను ఊహించలేదు సార్, ఎలా తిరపడ్డానో తెలియదు సార్. నేను రామారావు గారు మా జీవితాలతో ఆడుకుంటారా మీరు? మా జీవితాలని పరంగా పెట్టి మీ ఇమేజ్ పెంచుకుందామని చూస్తున్నారా మీరు? డైరెక్ట్గానండి, ఫేస్ టు ఫేస్ అండి. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాను సార్. అళ్ళిపోయాడు సార్ రామారావు గారు, అళ్ళిపోయాడు సార్. జీవితంలో అలా ఎవరు లేదండి. నన్ను చంపేసినా కూడా దిక్కులేదు సార్, తరపున ఎవరు లేరు సార్ నాకు. అవతల రూమ్లో హరిరామజోగి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉపేందర్ గారు వగేరా వగేరా అంతా ఉన్నారండి. పార్టీషన్ అండి, చెక్ పార్టీషను. పొద్దుకు గోడ మూసేలేదండి, కేకలు వేస్తున్నాను సార్, ఇష్టం వచ్చి చేస్తున్నాను సార్ రామారావు గారిని. రామారావు గారు వెళ్ళిపోయి బ్రదర్ స్లో బ్రదర్ స్లో బ్రదర్ అన్నారు. మా జీవితాలతో ఆడుకుంటూ స్లో అంటారా? ఇంకా పిచ్చగా ఇంకా ఎగిరెత్తుంటే అర్థం అనేది సార్. రామారావు గారు మా తండ్రి తాత పేరు ప్రతిష్ట కోసం రాజకీయాల్లో ఉన్నాను సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తారని నేను రాజకీయాల్లో ఆనెస్ట్గా ఉండట్లేదు సార్. నా చరిత్ర ఏంటో బాబురెడ్డి గారిని జయపాల్ అడగండి. బాబురెడ్డి గారు వచ్చి మా రాష్ట్ర ప్రెసిడెంట్ అండి, జైపాల్ రెడ్డి గారేమో అసెంబ్లీలో మా గ్రూప్ నాయకుడు అండి, సెకండ్ గురువు అండి. అడగండి సార్. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తే పడినాకు సిద్ధంగా లేను. ఊచ కాల్చి పట్టండి సార్, పట్టుకుంటాను. ఏం కాను కేకలు ఎత్తుంటే సార్ రామారావు గారు ఏం అర్థం అదే సార్. సినీ ఫీల్డ్లో కూడా అలా మాట్లాడుతూ ఉంటారు ఎవరు. రాజకీయాలు వచ్చిన తర్వాత ఆయన యూరిని పోతే దీప వెలిగే టైం అండి. అటువంటి టైంలో బచ్చేగాడు నేను చాలా బచ్చాను సార్. మీరు నిజాయితీ అలా మాట్లాడించింది. మా తండ్రి మా తాతగారు ఆ టైంలో నా యాంక వచ్చేసేది తెలియదు సార్. రామారావు గారు ముఖ్యమంత్రి అన్నయ్య సార్. నేను రామారావు గారు డ్రైన్ బోర్డ్ చైర్మన్ నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు 2,25,00,000 బడ్జెట్, దానికి 5,75,00,000 మళ్ళీ మీరు ఇచ్చారు. 8 కోట్లు అయింది. రేపు ఉదయం దారిని పోయి ఎవడన్నా ఒక కాగితం రాస్తే ఇలాగే నన్ను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నాకు రాకూడదు. తక్షణం రాజీనామా చేస్తున్నాను డ్రైన్ బోర్డ్ చైర్మన్కి. ఎంక్వైరీ చేసుకుని చెప్పండి, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తాను అని. కేన్ కుర్చీలు ఉన్నాయి సార్, పెడే తన్నుకుని తన్నేట్లో సార్ కుర్చీ దొల్లిపోయాయి సార్. ఆ రోజుల్లో బాగా కోపం, ఇంకా మామూలు కాదండి. స్ప్రింగ్ డోర్ ఉంది సార్, డోర్ తంతే 3 సార్లు అటు ఇటు తిరిగింది సార్. ఏమిటి రామారావు గారు వేసిన కేకలు ఈయన ఎత్తనేటండి, వీళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు బుర్ర పాడైపోతుంది సార్. నాకు నేనే ఊహించలేదు సార్. మా తండ్రి మా తాతగారు వెనకాల నాకు అనిపించారు అనుకున్నాను సార్. రామారావు గారికి ఏమి అర్థం అవ్వలేదు సార్. ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రాగేషన్ క్లోజ్ చేశారు సార్. కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి పిట్ట కొంచెం కోత గట్టిగా ఉంది, కోత కోసేయాలా. ఈ 5 జిల్లాలు మన డ్రైనేజ్ బోర్డ్ చేయమని అంటే ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా 5 జిల్లాల్లో ఉన్న ఆఫీసులకు ఫోన్ చేసేసారు సార్. అర్జెంటుగా డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్కి ఆ రోజుల్లో లంచాన్ని పర్స్ అనేవారు సార్. పర్సు గౌరవార్థం పర్స్ అనేవారు మాట అండి. ఎక్కడెక్కడ ఇచ్చారో అని మొత్తం అర్జెంటుగా కావాలి టేబుల్ మీద పెట్టమన్నాడండి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.